ఈరోజు మనము వేదాలను, పురాణాలను, ఇతిహాసాలను, బ్రాహ్మణులు అంటే కులం కాదండి, అది ఒక గ్రంథం. బ్రాహ్మణులు అనేవి కూడా అవి లైక్ లిటరేచర్, అవి హిస్టారికల్ లిటరేచర్ అబౌట్ అవర్ ఏన్షియంట్ సివిలైజేషన్. ఇటువంటి వాటిని మనం చాలా సీరియస్గా ఫాలో అవుతుంటాం. వీటి గురించి ఏమీ తెలియని వాడు కూడా నోటికి వచ్చినట్టు అది ఇది మాట్లాడుతూ ఉంటాడు. మన పొలిటీషియన్స్ లాగా, మన ఫేక్ స్వామీజీలలాగా, మన ఫేక్ పూజారుల్లాగా, డబ్బా మాటలు మాట్లాడే పిచ్చి ప్రవచనకర్తల్లాగా. వాళ్లకు తెలిసేది ఇంతే. నిజానికి అదో మహాసముద్రం అండి. దాని గురించి ఎవరికి ఏమీ తెలీదు. ఒక వేదము, కొన్ని వేదాలు, పద్యాలు అవి నేర్చుకొని పొద్దున్నే లేచి మనకు ప్రవచనాలు చెప్తున్న ప్రవచనకర్తలు కూడా ఒక విషయాన్ని గుర్తించాలి. వేదాలలో కానీ పురాణాలలో కానీ ఆంధ్రులను మ్లేచ్చులన్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బానిసలని, తక్కువ జాతివారని. ఆంధ్రులు మహాభారతంలో, మీకు తెలుసా, ఆంధ్రులు మహాభారతంలో కౌరవుల పక్కన పోరాడినారు. దే డి నాట్ ఫైట్ ఫర్ పాండవులు. అంటే మనం ఈరోజు పాండవులు ధర్మమైన మనుషులు అని మాట్లాడతాం కదా, ఆ రోజు ఆంధ్ర జాతి కౌరవులకు అనుకూలంగా పోరాడారు. దిస్ ఈజ్ హిస్టరీ. ప్రవచనకారులాగా నేను అబద్ధాల్లో నిజాలు చెప్పలేను. నాకు తెలిసింది హిస్టరీ, వ్యాలిడ్ ప్రూఫ్స్తో చెప్తున్నాను. కాబట్టి మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఆంధ్ర జాతి మహాభారతంలో ఫాట్ ఫర్ కౌరవాస్. అది ఆంధ్రజాతి. అంటే ధర్మం పక్కన నిలబడ్డారా, కౌరవుల పక్కన నిలబడ్డారా అంటే దాన్ని ఆ రోజు కండిషన్స్ ఎలా ఉన్నాయో మనకు ఐడియా లేదు. బట్ ఐ విల్ థింక్ అధికారం పక్కన నిలబడ్డారు, ధర్మం పక్కన నిలబడలేదు. ధర్మం వైపు నిలబడుతున్నారా, అధికారం వైపు నిలబడుతున్నారా అంటే మన రాజకీయ నాయకులను చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే, అంటే రాజకీయ నాయకులు కూడా ఆంధ్రులే కదా, వాళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అత్యంత నీచమైన బ్రతుకుతూ ఉన్నారండి. వీళ్ళు అధర్మం గురించి, అధర్మం వైపు నిలబడతారు. రాజకీయాలు కావాలి, డబ్బు కావాలి, సంతోషాలు కావాలి, సుఖాలు కావాలి, అధికారాన్ని వెలగబెట్టి ప్రజలను జీవితకాలం బానిసలుగా నడపాలి. దట్స్ హౌ ద రాజకీయ నాయకులు ఆర్ డిసైడింగ్ అవర్ ఫ్యూచర్. ఇంత క్లాస్ ఎందుకు చెప్తున్నావురా బాబు నువ్వు అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇవాళ నేను పొద్దున్న నిద్ర లేచాను. నాకు నార్త్ ఇండియా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఫోన్ చేసి, ఏంటి మీ ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి ఇంకా ఇష్యూ ఆగదా, ఏదో ఒక ఇష్యూతో మీరు లైమ్ లైట్లో ఉంటారా అని అడిగాడు. అంటే నేను అడిగా, ఏమైంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ కదా, లడ్డు గురించి ఏదో అధికార పక్షం ప్రతిపక్షం దే ఆర్ ఫైటింగ్, మనం ఏం చేయగలం కదా, మనం ఏం చేయగలుగుతాము, వాళ్ళు మూర్ఖంగా కొట్టుకుంటున్నారు. మా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో లెక్కలు లేవు, ఎంతమందికి వ్యాపారాలు అభివృద్ధి చెందాయో లెక్కలేదు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి టర్న్ ఓవర్ ఇంప్రూవ్ అయిందని ఏ వ్యాపారస్తున్నా సంతోషంగా ఒక యూట్యూబ్లో వీడియో షేర్ చేసుకుంటాడా అంటే ఎవడేం చేయట్లేదు. నాకు దిస్ ఈజ్ హౌ మా ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉంటుంది అని చెప్పాను నేను. ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లడ్డూల గురించే మాట్లాడుతూ ఉంటారు, ఏదో ప్రీస్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక సెక్షువల్ అలిగేషన్లో దొరకటం, అది డీప్ ఫేక్ అంటున్నాడు ఆయన. లేదు, ఖచ్చితంగా మేము నిరూపిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ చైర్మన్, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నేషనల్ మీడియా కానీ, నేషనల్ పార్టీస్ కానీ, దేశంలో ఉండే వివిధ జాతులకు చెందిన వాళ్ళు మూతితో కాకుండా రకరకాల పార్ట్స్తో నవ్వుతున్నారన్న విషయం స్పృహ లేదా ఈ రాజకీయ నాయకులకు? ఆంధ్రజాతి చారిత్రాత్మకమైన పరిస్థితుల నుంచి ఈరోజు వరకు ఇంత అభివృద్ధి చెందిన పరిస్థితుల దాకా, అవును మేము లేకినా కొడుకులము, మాకు రాజకీయాలు తప్ప మాకు మిగతా అవసరం లేదు అని ఏమైనా ట్యాగ్ రాసుకున్నారా ఆంధ్రజాతి? నాకు అర్థం కావట్లేదు. సో మదరాసి అనే పేరు లక్కీగా తమిళనాడు వాళ్ళు లక్కీ, బికాజ్ ఆ మద్రాసి అని అంటుండ్రి మనల్ని ఇంతకుముందు. మద్రాసి అనే మాట నుంచి బయటికి వచ్చి ఆంధ్రజాతికి అత్యంత నీచంగా, ఆంధ్రజాతి ఆత్మగౌరవం అనే స్టేజ్ నుంచి ఆంధ్రులంటే లేకినాయాళ్ళు, రాజకీయంగా దేవుణ్ణి, దెయ్యాన్ని, కనిపించిన ప్రతి విషయాన్ని వాడతారు అని నేషనల్ లెవెల్లో మర్యాద పోగొట్టుకోవాలా ఆంధ్ర ప్రజలు? ఒక బిఆర్ నాయుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ నాయుడుకి ఎటువంటి అలిగేషన్స్ ఉన్నాయో నాకు అనవసరం, లెట్ హిమ్ డై. వాడు ఎవడన్నా కానీ, అతనికి అమ్మాయిలతో పరిచయాలు ఉండని, ఏమైనా ఉండని, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్. బట్ చంద్రబాబు నాయుడు గారు, ఇఫ్ సమ్ అలిగేషన్ పాప్స్ అప్, పొద్దున్నుంచి రాత్రి వరకు మీడియా, ప్రతిపక్షాలు, నేషనల్ మీడియా, సోషల్ మీడియా అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఫర్గెట్ అబౌట్ అలిగేషన్స్, దే ఆర్ క్వశ్చనింగ్ అది ఒరిజినలా ఫేకా, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఆ మ్యాటర్ ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్.
ధార్మిక విషయాలకు సంబంధించిన విషయము, తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ చేస్తున్నారని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్న టీటీడీ మీదనే అలిగేషన్ వస్తే, టీటీడీ చైర్మన్ మీదనే అలిగేషన్ వస్తే టీటీడీ కూర్చొని భజన చేయటం ఏంటి? ఆ చైర్మన్ని తొలగించి లేదా విధుల నుంచి పక్కనుంచి ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫాస్టర్ నోట్లో ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. మాకు రాజకీయాలే ముఖ్యము, మా బిఆర్ నాయుడు TV5 అధినేత, అసలు ఆ వయసులో 70 ఏళ్ల వయసులో మా కర్మ కాకపోతే సరస శృంగారాలు, ఈ ముసలి వెధవల సరస శృంగారాలు మేము టీవీలో చూడాలి. భక్తి ఛానల్ ఎందుకు, దానివల్ల నిధులు వేస్ట్ అని మీరు మాట్లాడిన వీడియోలు చూసిన దగ్గర నుంచి ఇవాళ భక్తి ముసుగులో ఈ రాసలీలలు, ఈ పంచాయతీలు, ఈ దరిద్రము, ఇక మా ఆంధ్రజాతి బ్రతుకులు ఎంతకాలం ఈ రాజకీయాలు చేసుకుంటూ ఇటువంటి సెక్స్ అలిగేషన్ వీడియోస్ చూసుకుంటూ, వాడు ఆ పిల్లతో పోయాడు, వీడు ఈ పిల్లని చేశాడు, వాడు ఆమెతో ఉన్నాడు, వీడు ఈమెతో ఉన్నాడు. ఒక్క రోజన్నా ఒక ప్రాపర్ డిబేట్ జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది సఫకేట్ అవుతున్నారు. పిచ్చి రూల్స్తో గవర్నమెంట్ ఎంప్లాయీస్ నరకం చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు నరకం చూస్తున్నారు. రావాల్సిన జీతాలు రాక సరిగ్గా ఇబ్బంది పడతా ఉన్నారు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. వాలంటీర్లు రోడ్డు మీద పడ్డారు. సరే, ఇవన్నీ ప్రభుత్వము, మీరు అపోజిషన్, ఇవన్నీ ఏమని అనుకోండి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ అయ్యారు. అదే స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతమందికి స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తున్నారు? ఏం స్కిల్ అప్గ్రేడ్ చేస్తున్నారు? ఏమైనా ఒక రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ప్రజల ముందర మేము పలానా టెక్నాలజీ చదివిస్తున్నాము, ఇంతమంది ఇన్ని లక్షల మందికి ఇన్ని కంపెనీలో జాబ్లు ఇప్పిస్తున్నాము అని ఏదైనా ఒక రిపోర్ట్ ఉందా? లడ్డు అనుకుంటా, దేవుడు అనుకుంటా, దయ్యం అనుకుంటా, నిద్ర లేస్తే అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన క్రింజ్ టాపిక్స్ ఎంత భయంకరమైన టాపిక్స్. రోజు ఒకటే టాపిక్, లడ్డు. పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్, ఏనాడన్నా ఫైనాన్స్ మీద ఒక సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చాడా? హీ గివ్స్ ఎ స్పీచ్ ఆన్ లడ్డు. చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని యూ టర్మినేట్ ఫ్రమ్ ద పొజిషన్. మీ కొడుక్కి ఇవ్వండి, లేదా భువనేశ్వర్ గారిని తీసుకొచ్చి చేయండి చైర్మన్గా, నో ప్రాబ్లం. కనీసం గౌరవమైన వ్యక్తులు ఉన్నారన్న కనీసం ఒక బాధ్యతన ఉంటుంది. ఇటువంటి వాళ్లకు మీరు చైర్మన్ పదవి ఇచ్చి ఆడవాళ్లను అవహేళనగా మాట్లాడే వ్యక్తి, అటువంటి వాడిని మిడ్-నైట్ మసాలా ప్రోగ్రాములు రన్ చేసిన వాడిని, ఇటువంటి వాడికి చైర్మన్ పదవి ఇవ్వడం తప్పు. ఇప్పుడు వాడు అలిగేషన్స్, అటువంటి వాడు ఇరుక్కున్న అలిగేషన్స్ గురించి కనీసం ప్రభుత్వం స్పందించకపోవటం షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్.